నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఏంటి బాబన్న ఇంకోసారి అను. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. అది అనసు ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మరేమమ్మా ఒక వీడియో రిలీజ్ చేశారు, నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. మీరు అది కూడా అవి మీరు చూపిస్తే మళ్ళీ మీ మీద కేసులు అవుతాయి. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ. హస్బెండ్ వాటర్ లో ముందు ఆయన వెనుక ఉండి ఆ దృశ్యం చూస్తే అసలు ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. దాని గురించి మాట్లాడితే సంధ్యారెడ్డి బూతులా అంటే మీరు బూత్ అంతా చూపించచ్చు, నేను మాట్లాడితే బూతు. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. యాక్షన్ కి రియాక్షన్ కి ఇదే మరి. నువ్వు పెడితే గట్లనే పెడితే గిట్లనే అంట. నేను అది సారీ చెప్పలే. మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అపలాజ్ ఏముందా? నీకు పెట్టినా నేను? నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. చిన్మయ్యకి చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలు వెనక? డెఫినెట్ గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మందు చూస్తే కిక్ అంటే మందు కాదు, అనసూయ చూస్తే కిక్ రాదా అంటది. అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది, మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుందమ్మా? స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ బిగినే నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికయ్యి, నీ పెళ్ళానికయ్యి ఏయి మరి వేస్తే చూస్తారేమో, పక్కింగ్ చూస్తే మరి నీ పెళ్ళాన్ని ఒక మరి నువ్వు కూడా బిగినే. స్విమ్మింగ్ పూల్ అనేది మన వ్యక్తిగతం అండి, పబ్లిక్ లో రావద్దు. అవి ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్, ప్రైవేట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇచ్చాడు వాడు ఆప్షన్స్? ఇలాంటి నెల తక్కువలు ఉంటారు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చాడు. అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంఖ నాకు పోయి. ఏంటి బాబన్న ఇంకోసారి అను. అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి, దానిపై దాని సంఖ నాకు పోయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో చెప్తున్నాను. అరే డ్రైర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. మేము చూస్తామండి, మాకు ఇష్టము. మాకు ఇష్టాన్ని అవతారంగా ఆయనోడు. మీ భార్య ఉంది, మీ భార్యను పక్కింటోడు నచ్చుతాడు, వాడి ఇష్టం అది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. వాడికి నచ్చింది, నీకు కాదు నచ్చడం. నీ భార్య పక్కింటోడికి నచ్చింది, ఒప్పుకోవాలి నువ్వు. ఇంకో విషయం చెప్తుంది, నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగసగ బట్టలు వేసుకున్నా నన్ను అందరు అన్నా తమ్ముడు అనాలంట. సిగ్గున్నదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోనికి. కామం అంటారు. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితాడు? చూడండి, చక్కగా డ్రైర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు, దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. మేము చూస్తామండి, మాకు ఇష్టము. మసలుడే గాని మహానుభావుడు. అయ్యా నువ్వు ఇక్కడ పాయింట్ ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయని భయమంటే
నువ్వు ఇక్కడ పాయింట్ ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద అన్సీ అని భయమని పోస్తావు రోడ్డు మీద అన్సీ అని భయమని ఏం ఫీల్ ఉన్నది మామయ్య చదువుకున్నామే ఆమెకు మంచి చూడ దాని బొంద చదువుకుంది దాని పిండ కూడా చదువుకుంది వీడిని మాత్రం మనోజ్ గారు ఇలా తన్నకపోతే నా పేరు సంధ్యారెడ్డి గారు నేను చెప్తున్నా మెంటల్ మూతి పగులుతుంది చెప్తున్నా నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. ఒక అచ్చమైన ఆమె ఎంబడి ఉన్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మన్న 5 మందిని మరి ఎందుకో రాదు పంజగుట్ట సెంటర్కి రమ్మన్న మరి ఎందుకు వస్తలేదు నేను వస్తా మరి నేను 1000 మందిని తీసుకోది ఆమె ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు ఒక ప్యాన్ అంటే ఈమెకే దిక్కులేదు అంటే ఇంకో ప్యాన్ సంఘం ఉంది పిల్లల వస్త్రధారణకు సంబంధించి ఒక కామెంట్ చేయండి మీరు. పిల్లల వస్త్రధారణలో నుంచే స్టార్ట్ అవుతుంది. నన్ను ఒక సమస్య గురించి ఒక మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా అనుభవం ఏంటి దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి అంటే చెప్పాను అంతే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు ఎందుకంటే ఫస్ట్ మన వస్త్రధారణ బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి. కట్టుబాట్ల గురించి కూడా మైనార్టీ సోదరులు కూడా మన గురించి చర్చించుకుంటున్నారంటే మన వస్త్రధారణ గురించి ఎవడో 10 మంది మాట్లాడాల్సిన స్థాయికి మనం దిగజారొద్దు. మహిళా స్వేచ్ఛను హరిస్తా ఉన్నారు. హరిస్తా ఉంటే ఒక మహిళగా సంధ్యారెడ్డి ఇట్లా మహిళ గురించి మాట్లాడుతున్నారని కొంత ఏమయ్యా సంధ్యారెడ్డి మాట్లాడుతుంటే ఇది యావత్ ప్రపంచం వాయిస్ సంధ్యక్క చెప్పింది అంతే. నువ్వు నన్ను ఒక రాజకీయ నాయకురాలు కాకుండా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఓన్ చేసుకున్నారు. నాకు ఇక్కడ బీజేపీ నుంచి కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరు కాల్స్ చేస్తున్నారు. అంటే ఒక ఆడబిడ్డగా తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు అన్నారు. సేది కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వస్త్రధారణ గురించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా. కాకపోతే అట్ ద సేమ్ టైం మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగమని అయితే చెప్తా. ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా, గెలిచావో, ఓడావో, నువ్వే ఎదిగావో, మునిగావో. చిక్రి అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి చిక్రి పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి అనసూయ గారు, చిన్మయ్య గారే చెప్పాలి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ పాట పాడింది ఎవరమ్మా?
అది నేనే. సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జామపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపళ్ళు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి చిన్మయ్య గారు. ఏమైందా సప్పుడు చేస్తాను? సోకు పళ్ళే తిని వెన్ను బట్టి ఆరబెట్టై హని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది బుర్ర భూత. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మీరు చేసే పనులేంటి? యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు. ఈ వెధవల్ని తయారు చేస్తున్నదే మీరు. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదగా. తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ఈ ప్రదర్శనలు? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. మండుతున్నట్టుంది. ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైంది.